నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ శైలు. ఇవాళైతే మీతో ఒక కొత్త విషయాన్ని అయితే షేర్ చేసుకుంటాను. అదేంటంటే వినాయకునికి తులసి మాలతో పూజ చేయొచ్చా అనేది ఇవాళ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఈ విషయానికి సంబంధించి పూర్వమైతే ఒక పెద్ద కథ ఉంది. దాన్ని మీతో ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుంటాను. పూర్వం ఒక రాజుకి ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆ ఆడపిల్ల చాలా చక్కగా అందంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆడపిల్లకి ఏం పేరు పెట్టుకుంటారు? తులసీదేవి అని పెట్టుకుంటారు. ఈ తులసీదేవి ఎవరు? లక్ష్మీదేవి అంశతో భూలోకానికి వస్తుంది ఒక శాపం వల్ల. అంటే లక్ష్మీదేవి తులసీదేవిగా ఒక శాపం వల్ల భూలోకంలో ఆ రాజుకైతే పుడుతుంది. కాబట్టి లక్ష్మీదేవికి ఎవరంటే ఇష్టం? మహావిష్ణువు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇప్పుడు ఈ భూలోకంలో ఉన్న తులసీదేవి కూడా ఏం చేస్తుంది? మహావిష్ణువుని చాలా భక్తితో పూజ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ మహావిష్ణువే తనకి మళ్ళీ భర్తగా రావడానికి ఎన్నో పూజలు యాగాలు అన్నీ చేస్తూ ఉంటుంది. చివరికి తను ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు అయితే చేస్తుంది. ఎందుకంటే తనకు విష్ణు భర్తగా లభించడానికి. అప్పుడు బ్రహ్మ కనపడి ఆ తులసీదేవికి చెప్తాడు, తల్లి, ఈ లోకంలో ఇప్పుడు ఈ జన్మకైతే నీకు మహావిష్ణువు భర్తగా అయితే రాడు, అదే అంశతో ఉన్న వేరొకరైతే మిమ్మల్ని వివాహం ఆడతాడు అని చెప్తాడు. చెప్పి ఆ బ్రహ్మ మాయమైపోతాడు. ఆ తులసీదేవి చాలా బాధపడుతుంది. అయ్యో, మన విష్ణువు మనకి భర్తగా రాడా అనేసి చాలా బాధపడుతూ ఇంకోటి ఆలోచిస్తూ ఉంటుంది. మహావిష్ణువు అంశతో ఈ లోకంలో ఎవరున్నారు అంటే ఏ మానవుడు ఆ అంశతో ఉన్నాడనేసి ఎలా మనము కనిపెట్టాలనేసి అదే దిగాలుగా కూర్చొని ఉంటుంది. తన ఇంటికైతే వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటుంది, ఎవరు మహావిష్ణువు రూపంలో అదే అంశతో ఉన్నారు అనేసి. అలా ఆలోచిస్తూ ఉండగా దూరంగా ఒక ఆశ్రమంలో ఒక ముని అయితే అక్కడున్న పిల్లలకైతే ఒకటి బోధిస్తూ ఉంటాడు. ఏంటంటే ఏ పని మనం స్టార్ట్ చేసినా కూడా వినాయకుని పూజ అయితే చేస్తాము, వినాయకుడు గురించి మనమైతే చెప్పుకుంటుంటాం. కాబట్టి ఆ ముని ఏం చెప్తాడంటే ఒక పద్యంతో స్టార్ట్ చేస్తారంటారు కదా, అలాగా ఆ ముని శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం అని చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉండగా అక్కడ విష్ణు అనే మాట వినపడి ఆ తులసీదేవి పరుగు పరుగున వచ్చి చూస్తూ ఉంటుంది. ఇక్కడ ముని విష్ణు అనే పదాన్ని అయితే తన నోట్లో నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ విష్ణు రూపంలో అంశతో ఎవరో ఉన్నారు అనేసి ఆ లక్ష్మీదేవికి, అదే ఆ తులసీదేవికి తెలుస్తుంది. చూసి దీని కంటిన్యూషన్ నేను నెక్స్ట్ షాట్లో షేర్ చేసుకుంటాను. ఉంటాను మరి.